నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయినా పంట చేతికి రావడంతో కోతలకు సిద్ధమయ్యారు రైతులు. ఈసారి యాసంగిలో నిజామాబాద్ జిల్లాలో 4,60,000 ఎకరాల్లో వరి ధాన్యం సాగైంది. దీంతో గత 4 రోజులుగా జిల్లాలో కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వరి సాగు ముందుగా మొదలవుతుంది. దీంతో పంటలు కూడా ముందుగానే చేతికొచ్చాయి. జిల్లాలోని వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, పోతంగల్, సాలూరా, బోధన్, ఎడపల్లి మండలాల్లో ముందుగానే సాగు మొదలవుతుంది. పంటల కోతలు కూడా ముందుగానే పూర్తవుతాయి. అయితే ఈసారి దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మాక్లూర్ మండలాల్లోనూ వరి కోతలు మొదలయ్యాయి. గత వారం రోజులుగా కోత మిషన్లతో పంటలను కోసి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు రైతులు. మా దగ్గర డిసెంబర్ 1 నుంచి 2nd వీక్లో మాకు నాట్లు అయిపోయినాయి. ముందస్తుగానే అయిపోతుంది. మా ఏరియా ఏంటంటే ఫస్ట్ ఉంటుంది, ఇది వర్ని, మాది బోన్పేట, మినార్పల్లి, సంగం, ఇవన్నీ ఫస్ట్ ఇది అయిపోతుంది. ఇప్పటికి వడ్లు ఎండబెడుతున్నాం. ఈసారి ఏమైనా కొద్దిగా వాతావరణం చేసి కొద్దిగా లేట్ అయింది, కానీ ఇప్పటికి మాకు 50 నుంచి 70% అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ వారంలో మొత్తం అయిపోతుంది. అదే కొద్దిగా ప్రభుత్వం దృష్టి పెట్టి మనకి కాటలు చాలు చేస్తే ఏమవుతుందంటే ఇవి వడ్లు వెళ్ళిపోతాయి. వాతావరణం లేదు, మొన్న వర్షం పడి కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు కూడా ఇబ్బంది కాకుండా కుప్పలు మొత్తం ఎండబెట్టేసి ఇట్లనే ఉన్నాయి. లాల్మామిడి తరఫు మొత్తం ఏరియాలో ఇప్పటి వరకు 70% కోతలు జరిగినాయి. ఎండబెట్టుకోవడం జాగా లేకుండా అయిపోయింది. ఎక్కడెక్కడ కుప్పలు చేసి పెట్టినాయి, ఇంకా కోతలు ఉన్నాయి కోసేటి. ఇప్పటికి ఇంకా కాంటలు చాలా కాకపోతే రైతుల పరిస్థితి ఏంది? ఎంత త్వరగా సొసైటీ నుంచి కాంటలు చాలా అయితే అంత తొందరగా అట్లు జరుగుతూ ఉంటే వాతావరణం కూడా తేడా కనబడుతుంది. ఇక్కడ రైతులు బాగా అడ్వాన్సు. మే నెలలో నారు పోసి వర్షాకాలం జూన్లో నాటేస్తాం, నవంబర్లో పోసి డిసెంబర్లో నాటేసేస్తాం. మాకు ఇక్కడ అధిక హీలింగు, మళ్ళా ఈ విపత్తులకి చాలా దూరంగా ఉంటాం. విపత్తులు ఎండలు వచ్చినాక వడగళ్ళ వర్షాలకి వాటి గురించి మేము మార్చిలో కోతలు అయిపోయి వీటి నష్టాలు చాలా తక్కువ. జిల్లాలో ముందుగా సాగు చేసిన వరి ధాన్యం చేతికి వచ్చింది. దీంతో వరి కోతలు ఊపందుకున్నాయి. అయితే పంటల కొనుగోళ్లపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. పంటలు కోసి కళ్ళాల్లో ఆరబెడుతున్న రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. మాకు కోసి వారం అవుతున్నది. వారంలో మాకు ఇంకా ఎండబెడుతున్నాం, కానీ మాకు ఇంకా కొనేటోళ్ళు ఇంకా రాకొచ్చారు. కాడలు చాలు కాలేదు. మేము ఆనలకు మొన్న తడిసినాయి, మర్ర కుప్పలు చేసి మర్ర ఎండబెడుతున్నాము. మాకు గవర్నమెంట్ కాడలు చాలు చేసి మాకు జర ఆదుకోవాలని మీ గవర్నమెంట్కు మేము ఇబ్బంది చేస్తున్నాము. ఎక్కడ స్టార్ట్ కాకుండా కోతలు ఇక్కడ స్టార్ట్ అయినాయి. లాల్మావంది ఇక్కడ స్టార్ట్ అయినా కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దయచేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, ఇక్కడ ఆరబెట్టలేక, పైన వాతావరణం సహకరించలేక, పరిస్థితులు బాగాలేక, ప్లేస్ సరిపోలేక కోతలు కూడా అలాగే ఉండిపోయినాయి. దయచేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని పేర్కొంటున్నాం. దీన్ని చూసైనా తొందరగా ఏర్పాటు చేయాలని కొనుగోలు కేంద్రాన్ని, దానికి తగ్గట్టు మద్దతు ధరను కూడా ఉంచాలని కోరుకుంటున్నాం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చినా దానిని అమ్ముకునేందుకు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం లేదంటున్నారు అన్నదాతలు. తర్వాత పంట కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలంటున్నారు.